ఇదిగో చూడండి, మా పాపలిద్దరూ కూడా నాకు హెల్ప్ చేయడానికి వచ్చారన్నమాట. ఎండుమిరపకాయలు ముచ్చులైతే తీసేస్తున్నారు చూడండి. ఇవైతే ఈరోజు ముచ్చుకలు అయితే తీసేసి రేపు కొంచెం ఆరబెట్టి రేపు శుక్రవారం అయితే కారం అయితే అడిచేద్దాం అనుకుంటున్నాను. మరి నేను చూడండి, మా మూడో పాప ఏమో ఇక్కడ ఉంది. ముచ్చుకలు తీసేటప్పుడు తుమ్ములు వచ్చేస్తున్నాయి. అయినా సరే వాళ్ళైతే వినట్లేదండి. నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు కదమ్మా, మేము కూడా హెల్ప్ చేస్తామనేసి చేస్తున్నారండి. చూడండి, మా పిల్లలు ఆడపిల్లలు కాబట్టి నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉన్నారనమాట. రేపైతే మీకు కారం ఆడించడం మిల్లు దగ్గరికి వెళ్తాను కదా, రేపైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. రే మంట వచ్చేద్ది చిన్నాడా, లేకు మంట వచ్చేద్ది, లేకు మా రే. మిరగాయల్లోకి సరుకులు తీసుకోవడానికి అయితే కొట్టు దగ్గరికి వచ్చాను. మా ఇంటి పక్కనే కొట్టు అనమాట అండి. కొట్టు దగ్గరికి వెళ్ళి సరుకులు తీసుకొచ్చేసాను. ఇవేమో ధనియాలు అనమాట. ఇవ్వండి మెంతులు, ఇగో జీలకర్ర, ఇవేమో ఎండుమిరపకాయ గింజలు అనమాట. మనము ఎండుమిరపకాయ గింజలు కూడా లైట్గా వేగించుకోవాలి. తర్వాత మెంతులు, ధనియాలు, జీలకర్ర కూడా వేగించుకోవాలన్నమాట. నేనైతే అవి వేగించుకుని ఇవి కొంచెం ఉప్పు కూడా లైట్గా వేగించుకుని ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకున్న తర్వాత 3 గంటల దగ్గర నుంచి మనం ఆడించేసుకోవచ్చు. నేనైతే కొట్టు దగ్గర నుంచి సరుకులు అయితే తీసుకొచ్చాను కదండి. అయితే నేను ఈ సరుకులు ఏంటో చెప్తాను మీకు. నేను 2 కేజీలు మిరపకాయలు తీసుకున్నాను కదండి. 2 కేజీల మిరపకాయల్లోకి నేను 1/4 కేజీ ధనియాలు అయితే తీసుకున్నాను. ఒక 100 గ్రాములు మెంతులు తీసుకున్నాను. ఒక 100 గ్రాములు జీలకర్ర తీసుకున్నాను. ఒక 1/4 కేజీకి ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను అనమాట. ఎల్లుల్లిపాయలు 1/4 కేజీ తీసుకున్నాను. కొంచెం ఇంత మనకి ఇలా చేత్తో తీసుకుంటే ఇంత ఉప్పు అనమాట వేసుకుంటున్నాను అనమాట. ఇవ్వండి కొలతలు అయితే 2 కేజీల మిరపకాయల్లోకి అయితే అవి అయితే పడతాయి అనమాట. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకుని నేనైతే ఇవైతే వేగించేసుకుంటాను. వేగించుకుని ఎండలో పెట్టేటప్పుడు మీకు అయితే చూపిస్తానండి. మా పాప అయితే పసుపు కొమ్ములు అయితే దంచుతుంది అనమాట అండి. ఇగో ఇక్కడ పెట్టాను కదా, పసుపు కొమ్ములు ఇలా దంచుకుని మనం ఎండలో పెట్టుకోవాలన్నమాట. చూడండి, రోట్లో ఎలా దంచుతుంది మా పాప. ఇదిగో చూడండి, ఇది మనం ఆడించుకునే వరకు కూడా మనం మిరపకాయలుగా ఎండలో పెట్టుకోవాలి. అవుగా చూడండి పసుపు కొమ్ములు అయితే దంచాను కదా, మళ్ళీ అయినా సరే ఎండలో పెట్టుకోవాలి. కొంచెం లైట్గా పచ్చి ఉంటుంది కదా, అది పోయే వరకు. ఏమో సరుకులు మొత్తం వేగించేసాను కదండి. సాల్టు, ధనియాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ వేగించాను. అవి కూడా ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇవి ఇంకా డైరెక్ట్ మనం మిల్లికాడికి తీసుకెళ్ళి 3 గంటలకి ఆడించేసుకున్న తర్వాత మనం అది చల్లారిన తర్వాత ఎల్లుల్లిపాయలు కలుపుకోవడమే. ఈ 2 కేజీల మిరపకాయలకి కారం ఎంత వచ్చింది అనేది మనం చూద్దాం. మరి హాయ్ అండి, నేను చెప్పాను కదా శుక్రవారం మిరపకాయలు ఆడిస్తానని. టైం వచ్చేసి 4:30 అవుతుంది సాయంత్రం. అయినా సరే ఎండ చూసారా ఎంత దారుణంగా ఉందో. చూడండి మిరపకాయలు చూసారా, ఆరబెట్టాను కదా మొత్తం అవన్నీ. నేను ఇప్పుడైతే సంచులు వేసుకుని మిల్లు దగ్గరికి అయితే మిల్లు దగ్గరికి వెళ్తున్నాను. మా ఊరు మిల్లు మీకు అయితే చూపిస్తాను. చూడండి అమ్మలేగి సంచి పట్టుకో, నేను సంచిలోకి వేస్తాను. ఇవన్నీ నువ్వు సంచి పట్టుకో, నేను సంచిలోకి వేస్తాను. నీకు తుమ్ములు వచ్చేస్తాయి. ఇటుండు కాళ్ళు కాలుతాను, ఇటుండు నీళ్ళలోకి ఉండరా. ఆగే ఫోన్ ఆపేసిన తర్వాత నేను సంచిలోకి వేస్తాను. ఆగు. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే నేను చూపిస్తాను. నేను సెంటర్కి ఎలా వెళ్తున్నానో మిల్లు అవి మీకు చూపిస్తాను. మావయ్య నేను కూడా మిరగాయలు ఆడించడానికి అయితే వెళ్తున్నామండి రిక్షాలోని. మావయ్య రిక్షా తొక్కుతున్నాడు.
మిల్లు దగ్గరికి అయితే వచ్చానండి. ఇక్కడ చాలామంది కారం ఆడిస్తారనమాట. చాలా బాగుంటుందండి. ఇక్కడ చక్కగా తోమి కూడా బాగా వస్తుంది. ఇదిగోండి కారం ఆడేసిన వాళ్ళకి ఇలా ఆరబెడతారనమాట. అసలు ఖాళీ ఉండదండి ఇక్కడ. ఇదేనండి కారం ఇది. ఇది ఎంట్రన్స్ అనమాట. మాది ఇంకా ఆడలేదు, ఆడుతున్నారు. చాలా ఎక్కువ మోడలు అయితే ఉన్నాయన్నమాట అండి. అది రోడ్డు. ఎలా వచ్చాను ఆ రోడ్డు దగ్గర నుంచి. మామయ్య అక్కడ దింపేసినండి, వెళ్ళిపోయారు మామయ్య. చూడండి అది రోడ్డు అనమాట. చేశానంటే యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటాను అన్నమాట. 2 కేజీలన్నర వచ్చిందండి. కారం అయితే ఆడించుకుని వెళ్ళిపోతున్నాను. పూల షాపులు పువ్వులు చాలా ఫ్రెష్గా బాగున్నాయి కదండి. కరెక్ట్గా సెంటర్లో ఉన్నాను అనమాట. చూడండి సెంటరు. మావి నన్ను తిప్పేసి వెళ్ళిపోయారు. నేను కారం ఆడించుకుని వెళ్ళిపోతున్నాను. 2.5 కేజీలు వచ్చిందనమాట కారం వచ్చేసి. ఇంటికైతే వెళ్ళాక మీకైతే చూపిస్తాను. ఇదిగోండి ఇంటికైతే వచ్చేసాను. కారం తీసుకొచ్చేసాను. ఇలాగ ఓపెన్ చేసి మళ్ళీ లోపల పెడదామంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందుకనేసి ఓపెన్ చేసి ఇలా పెట్టాను. కారం వచ్చేసి 2.5 కేజీలు వచ్చింది. మనం లోన పెట్టుకోకూడదు, ఇంట్లోకి గొట్ర వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ తుమ్ములు అయితే వచ్చేస్తున్నాయి బోల్డన్ని. కొత్త కారం కదా. చూడండి ఇందులో మనం లైట్గా ఎల్లుల్లిపాయలు లైట్గా చితకొట్టుకుని మనం 1 కిలో ఎల్లుల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది. మనకి 2 కేజీల మిరపకాయలకి గొట్ర అయితే వచ్చేస్తుందండి అప్పుడే. ఇంకో నేను ఇంకా మెట్ల మీదే ఉన్నాను. ఇక్కడే ఉంది కారం. అదిగో చెప్తాను అన్నాను కదండి మీకు. మనకి 2 కేజీల మిరపకాయలకి కారం అయితే సరుకులు వేస్తాం కదా, సరుకులు మిరపకాయలు ఇవన్నీ కలుపుకొని మనకి 2.5 కేజీలు వచ్చిందనమాట కారం అయితే. అందులో ఇంకా మనం వెల్లుల్లిపాయలు కలుపుకొని పక్కన డబ్బాలో పెట్టేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్. మిరపకాయలు తీసుకున్న దగ్గర నుంచి మీకు అన్నీ చూపించాను కదా, మిల్లి కూడా చూపించాను కదండి మీకు. అలాగే మరికొన్ని వీడియోలు, నా వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ఎంకరేజ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అదిగో ఇక్కడ పెట్టాను. ఇక్కడ పెట్టి ఇప్పుడు ఇల్లు అయితే అదిగోండి లోపల.
మరీ మెట్ల మీద పెట్టాను. మరి పైన అయితే గొట్టు వచ్చేస్తుంది కదా అనేసి గాలికి ఎగిరిపోతుంది, అందుకే లోపల పెట్టుకొని పైన పెట్టుకోండి. ఇక్కడ మెట్ల మీద పెట్టాను అనమాట. మీరు కూడా కారం ఆడించుకున్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లో లోపల అయితే పట్టుకండి. మిల్లు దగ్గర అయితే కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. మిల్లు దగ్గర ఆరబెట్టుకున్న తర్వాత మనం ఇంటికి తెచ్చుకుని ఇంటి దగ్గర కూడా ఆరబెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.